తాగుబోతాను మాన్రా బాబు, నువ్వు సంఘ పెద్దవే అన్న నేను. ఆయన అంటాడో యోసన గారు, నువ్వు పరలోకం పోతావు నాకు తెలుసండి, నేను ఎట్టాగా పోను, నువ్వు వెళ్తుంటావు చూడు, అప్పుడు గబుక్కరి కాళ్ళు పట్టుకుంటాను, నీ కాళ్ళు వదలను, వెళ్ళిపోతా పరలోకానికి అంటాడు. అడొచ్చి ఏం చేస్తావన్న, శుభ్రంగా హాలంతా ఊడ్చుకుంటుంటాను, పరలోకం అంతా శుభ్రంగా ఊడుస్తుంటాను. మరి పిచ్చాడా, అక్కడ చెత్త ఉంటుందా? పరలోకంలోకి వచ్చి నాకు బ్రాందీ ఎక్కడుంది తెచ్చిపెట్టంటే నన్ను నా కాళ్ళు పట్టుకొని వచ్చి లేనిపోను గొడవ. ఆడు ఎలాగ రాడంట, నా కాళ్ళు పట్టుకొని వచ్చేస్తాడంట, అక్కడ చెత్త ఊడుస్తాడట, అక్కడ ఆ బ్రాందీ సీజాలుగా బ్రాందీ కొట్టు లేకుండా ఎదుగుతాడట, దొరకపోతే నిన్ను అడుగుతా ఉంటున్నాడు, పరలోకం అడ్రస్ అంతా నాకు తెలుసు అంట, అన్ని చెప్తున్నాడు మాటలు. అంటే అర్థం ఏంటి? ఆత్మీయ సంగతుల్ని నవ్వులాట్లుగా మార్చి చూసారని, అల్లరితో అంటే నవ్వులాట్లుగా మార్చేసి దాని సీరియస్నెస్ తీసుకోకుండా నవ్వుగా మార్చేసి జోక్ చేసేసి అందరు నవ్విచేసి వెళ్ళిపోతాడు. ఇకంతే మారడు, నిర్జీవ క్రియలు.